రాహు దశ అంటేనే ఒక రాహు అంటేనే ఒక సరస్వతీదేవి. రాహు దశ 18 సంవత్సరాలు కూడా ఒక టీచింగ్ ఇస్తుంది. రాహు ఎవరు? అమ్మవారి భక్తుడు, అమ్మవారి పాదాల కింద ఉంటాడు. రాహు అంటేనే సరస్వతీదేవి, ఒక టీచర్. నువ్వు కాలేజీలో ఒక ఒక విద్యాభ్యాసం చేయాలి అంటే నువ్వు ఫీజు కట్టి 10th వరకు చదువుకుంటావు డబ్బులు ఇచ్చి. అలాగే కాలేజీలు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కాలేజీకి వెళ్తావు. కానీ రాహు దశ అలా కాదు. నువ్వు చదువుకోకపోయినా, స్కూల్కి వెళ్ళకపోయినా ఒక రాహు అనేది నీకు ఒక టీచింగ్ ఇస్తూ ఉంటుంది. రాహు అంటే మాయ, భ్రమ, ఊహాలోకంలో మునిగిపోవడం. ఏదో నువ్వు ఇలాగవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తావు, కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు, అంతా మాయమాట. ఈ రాహు దశ 18 సంవత్సరాలు కూడా ఒక టీచింగ్ ఇస్తుంది. రాహు ఇచ్చిన తర్వాతనే గురుదశ, జ్ఞానకారకుడైన గురువు ఎంటర్ అవుతాడు. అది రాహు. ఈ జ్ఞానం నేర్చుకోవడం రాహు దశలోనే నేర్చుకోవడం అనేది. జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే అది గురుదశ రావాలి. అది నీకు రాహువు టీచింగ్ ఇవ్వడం మట్టుకే. నీకు గురుదశలో ఈ నేర్చుకున్న విద్యని గురుదశలో ఉపయోగపడి ఆ జ్ఞానంతో డబ్బు సంపాదిస్తావు. జ్ఞానం ఉంటేనే ధనం. గురువు జ్ఞానకారకుడు, ధనకారకుడు కాదు. ఏంటి, ఆ జ్ఞానం ఉంటేనే నీకు ధనం వస్తుంది. అది ఆ గురు మహాదశలోనే నీకు అది యాక్టివేషన్ అవుతుంది. ఈ రాహు దశలో ఆ మాయ అనేది నీకు ఆ మాయ ఏంటి, రాహు దశలో నీకు ఆ మాయ ఏంటనేది నీకు. ఇప్పుడు చదువుకుంటే మనకి అది మోసపోడు ఎక్కువగా. ఎందుకు? ఆ విద్య ఉండడం వల్ల జ్ఞానం, ఆ జ్ఞానంతో ఆడు మోసపోడు. అది ఆ విద్య నేర్పించేదే రాహు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించేది గురువు. అది హరికృష్ణ, కాకినాడ.